హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు వరలక్ష్మి పూజ వస్తుంది కదండి. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం నేను అమ్మవారిని ఏ విధంగా రెడీ చేసుకున్నాను అండ్ సింపుల్గా డెకరేషన్ ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి అమ్మవారిని. మీరు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చూసారా, అమ్మవారు మొహం చక్కగా పసుపుతో ఎంతో నిండుగా ఉన్నారు కదండి. నాకు వచ్చిన విధంగా ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను. నేను అమ్మవారికి పట్టు చీరని కట్టి మెడలో నగలన్నీ వేసి పువ్వులు పెట్టి బ్యాక్ డ్రాప్ కింద చిన్నగా నా దగ్గర ఉన్న క్లాత్ వేసి పువ్వులతో అలా నిండుగా నాకున్నంతలో అలంకరించుకున్నానండి. ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. చూసారా అమ్మవారికి ఎంత బాగుందో. ఇలా కనుక డెకరేషన్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లోనే మనకు అయిపోతుందండి. ఈ బంతిపూల మాలలు మనకి బయట దొరుకుతాయి కదా, 100 రూపీస్కి 3 అలాగా. నేను అలా తీసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చిందండి డెకరేషను. అమ్మవారిని అలా రెడీ చేసి నేను కలశం పెట్టుకొని ఆ టైంలో మాకు వీలైనంత వరకు ఎంత బంగారం అయితే కొనుక్కోగలుగుతామో అంత బంగారం కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టి ఒక చీర పెట్టి అమ్మవారిని ఇలా పూజ చేసుకున్నాను. చాలా బాగా జరిగిందండి పూజ కూడా. ఎలా అనిపించిందో మీరు నాతో షేర్ చేసుకోండి.